أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يؤتي الحكمة من يشاء ومن يؤت الحكمة فقد أوتي خيرا كثيرا وما يذكر إلا أولو الألباب. وما أنفقتم من نفقة أو نذرتم من نذر فإن الله يعلمه وما للظالمين من أنصار. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు, సృష్టికర్త దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఇంతవరకు ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 270 వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. సోదరులారా, మరి మనము ప్రశాంతంగానే నిన్న గడపడం జరిగింది. కానీ మనకు కొద్ది దూరంలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి విలయతాండవం జరిగింది. అనేక మంది నిరాశ్రయులు కూడా అయిపోయారు. మరి దైవాన్ని ప్రార్థిద్దాము. వారందరికీ దైవము మరి త్వరగా కోలుకునేలాగా మరి వారికి శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మనం దైవాన్ని ప్రార్థిద్దాం. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకంటే ఇటువంటి విలయతాండం వస్తూ ఉంటుంది? ఈ విధంగా మరి ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు కలుగుతుంటాయి? అవి కూడా దైవం చేసేదే కదా అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ ప్రపంచంలో పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చాము. దైవము ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధంగా పరీక్షిస్తూ ఉంటాడు. ఇంకొక విషయం ఏమిటంటే, అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, మా అసాబక మిన్ హసనతిన్ ఫమినల్లా వమా అసాబక మిన్ సయ్యిఅతిన్ ఫమినన్ నఫ్సిక. మీకు ఏ మంచి జరిగినా అది దైవం తరపు నుండి వస్తుంది. మరి చెడు జరిగినట్లయితే అది మీరు స్వయంగా చేసుకున్న దాని ఫలితమే అంటున్నారు. కాబట్టి మనము చేసుకున్న దాని యొక్క ఫలితం కారణంగానే దైవము ఈ విధమైనటువంటి ఆపదలు మనకు పెడుతూ ఉంటాడు. ఇంకొక అంశం ఏమిటంటే, ప్రధానంగా ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ విధమైనటువంటి ఆపదల ద్వారా, కష్టాల ద్వారా దైవము మనిషి తన వైపునకు మరలాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ విధమైనటువంటి కష్టాలు, కడగండ్లు కూడా పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం చూసాము, సుమారు 4-5 రోజులు బట్టి కూడా అధికారులందరూ కూడా చాలా అప్రమత్తం అయిపోయారు తుఫాన్ను ఎదుర్కోవడం కోసం. అయితే సోదరులారా, ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే, ఆ వచ్చినటువంటి తుఫాను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేశారు, కానీ దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉండిందా? కాబట్టి దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే అది దైవం తరపు నుండి వస్తుంది కాబట్టి. ప్రకృతి వైపరీత్యం అని పిలుచుకుంటుంటాము, కానీ ప్రకృతి అంటేనే దైవము. కాబట్టి ఈ విధంగా దైవము తన ఉనికిని చాటుకోవడం కోసము, నేను ఉన్నాను జాగ్రత్త అని మనలో భయం కలిగించడం కోసము ఇటువంటి వైపరీత్యాలు పెడుతూ ఉంటాడు. మళ్ళా ఇంకొక ప్రశ్న వస్తుంది, ఎందుకంటే ఈ విధంగా మరి చేసేది ఆయనే, ఈ విధంగా మరి పాడు చేసేది కూడా ఆయనేనా అన్న ప్రశ్న వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. తోటమాలి ఉన్నాడు. తోట అందంగా రావాలంటే కొన్ని మొక్కలను అతను కత్తిరిస్తూ ఉంటాడు. దూరం నుండి చూసినటువంటి వ్యక్తి, ఇదేమిటి మొక్కలను కత్తిరించేస్తున్నాడు ఏమిటి ఇతను అని చెప్పేసి అనుకుంటుంటాడు. కానీ ఆ విధంగా అతను ఎందుకు చేస్తాడు అంటే, ఆ తోట అనేది అందంగా కనబడడం కోసము, కలుపు మొక్కలు ఈ విధంగా చెత్త చెదారాల నుండి మరి తోట పరిశుభ్రంగా ఉండడం కోసము కొన్ని అనవసరమైనటువంటి మొక్కలను అతను కత్తిరించేస్తూ ఉంటాడు.
ఈ విధంగా సృష్టి సమతుల్యతతో ఉంచడం కోసము దైవము ఇటువంటి ఈ విధమైనటువంటి కొంతమంది ద్వారా నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనము మరి ఆయన యొక్క ఉనికిని గుర్తించడం కోసము కష్టాలు కడగండ్లలో మనం ఆయన వైపునకు తిరగడం కోసము ఈ విధంగా దైవము మనం జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే సోదరులారా, మనము చేయగలిగింది ఏమిటంటే మన సాటి సోదరుల గురించి ప్రార్థన చేయడమే. మనం ఏది కూడా ఆపే శక్తి మనకు ఇక్కడ ఏది కూడా లేదు. కాబట్టి దైవం అందరికీ కూడా శాంతిని ప్రసాదించాలి. మరి ఎవరైతే మరి కష్టాల పాలైపోయారో, మరి కడగండ్ల పాలైపోయారో, మరి వారందరినీ కూడా దైవము బయటికి తీయాలి. ఎందుకంటే ఏడిపించేది ఆయనే, నవ్వించేది ఆయనే, ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. కాబట్టి సోదరులారా, మనము దైవాన్ని ప్రార్థిద్దాము మన సాటి సోదరుల కోసము, వాళ్ళందరికీ కూడా దైవం మరి శాంతిని ప్రసాదించాలని. సరే, ఇప్పుడు మనము చదివినటువంటి ఖురాన్ యొక్క వాక్యాల గురించి చూద్దాము. దైవం ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి మాటను సెలవిస్తున్నాడు. అదేమిటంటే, ఎవరైతే కోరుకుంటారో మరి వారికి, తాను కోరిన వారికి దైవము జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మరి ఎవరికైతే జ్ఞానం వచ్చిందో వాస్తవానికి వారికి మహా జ్ఞానం లభించినట్టే, మహా అదృష్టం లభించినట్టే అంటున్నాడు. ఎందుకంటే అందరికీ కూడా దైవం యొక్క జ్ఞానం లభించదు. ఉదాహరణ చూడండి, మనము ప్రతి ఉదయం కూడా, ప్రతిరోజు కూడా ఈ విధంగా కొన్ని మంచి మాటలు చెప్పుకుంటున్నాము. కానీ మరి ఈ విధంగా చెప్పబడుతున్నటువంటి మాటలు చాలామందికి మరి అవి చెవుల వరకు, హృదయాల వరకు చేరవు. కాబట్టి ఈ విధంగా దేవుని గురించి వినాలన్నా, సత్యాన్ని గురించి తెలుసుకోవాలన్నా మరి దేవుని యొక్క కారుణ్యం తప్పనిసరిగా కావాలి. ఏ విధంగా అయితే చూడండి, ఒక అయస్కాంతం ఉన్నది. అయస్కాంతము ప్రతి విషయాన్ని కూడా ఆకర్షించదు, కానీ ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఏ హృదయాలైతే దైవాన్ని గురించి ఆలోచించాలి, ఆయన గురించి భయపడాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అని పరితపిస్తూ ఉంటాయో, అటువంటి వారి యొక్క హృదయాలను ఈ దేవుని యొక్క మాటలు ఆకర్షిస్తూ ఉంటాయి. అందరికీ కూడా ఆకర్షించవు. అందరూ తమ పనులు తాము నిమగ్నమై ఉంటారు, తమ పనులు తాము చేసుకుంటూనే ఉంటారు. ఒక చెవి నుండి ఉంటుంటారు, మరొక చెవి నుండి వదిలేస్తూ ఉంటారు. కానీ కొంతమంది హృదయాలు ఆ విధంగా ఉండవు, వారు ఆలోచన చేస్తుంటారు. మరి ఈ విధంగా దైవాన్ని గురించి నేను తెలుసుకోవాలి, సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, సత్యాన్ని నేను అనుసరించాలి, ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందాలి నేను అన్న తపన ఎవరికైతే ఉంటుందో అటువంటి వారి యొక్క హృదయాలను ఈ మాటలు ఆకర్షిస్తుంటాయి. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. మీరు మంచి మార్గం కోరుకున్నట్లయితే, సన్మార్గాన్ని మీరు కోరుకున్నట్లయితే నేను ఇవ్వడానికి తయారుగా ఉన్నాను. కానీ మీరే కోరుకోకుండా ఉన్నట్లయితే దైవం ఏ విధంగా ఇస్తాడు? ఉదాహరణ చూడండి, బాగా ఆకలి వేసేస్తుంది, మరి అమ్మకు అన్నం పెట్టు అంటేనే అమ్మ అన్నం పెడుతుంది. ఈ విధంగా కన్న తల్లి కూడా మరి అన్నం పెట్టమని అడిగితేనే అన్నం పెడుతుంది. అలాంటిది ఇంత ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మార్గదర్శకత్వం కావాలి అంటే మనము కోరుకోకుండా నా కాళ్ళ దగ్గర నాకు వచ్చేయాలి అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది సోదరులారా? కాబట్టి మనలో ఆ తపన ఉండాలి. నేను స్వర్గాన్ని సాధించాలి అన్న మరి కోరిక ఉండాలి, నరకం నుండి తప్పించుకోవాలి అన్న భయం ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు అతను దేవుని గురించి ఆలోచిస్తాడు. అంతే తప్పించి గుడ్డిగా ఏది కూడా నమ్మడు, గుడ్డిగా ఏది వ్యవహరించడు. అవునండి, మా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆచారము ఇది ఇంతే, అది అంతే, మా గురువు గారు ఈ విధంగా చెప్పారు, మా ఫలానా ఆయన ఈ విధంగా చెప్పారు, ఈ విధంగానే జరుగుతుంది తప్పించి సత్యాన్ని గురించి లోతుగా అధ్యయనం చేద్దాము అన్న ఆలోచన వాళ్ళకి ఉండదు. అటువంటి వారికి దైవం కూడా మార్గం చూపించడు సోదరులారా. కాబట్టి తపన ఉండాలి, కోరిక ఉండాలి, అన్వేషణ ఉండాలి, పరిశోధన ఉండాలి, పరిశీలన ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దేవుని యొక్క మాటలు కానివ్వండి, ఆయన యొక్క సూచనలు కానివ్వండి కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఉదాహరణ చూడండి, భయంకరమైనటువంటి విలయతాండము మనం నిన్న చూసాము, ఈరోజు పేపర్లో అందరూ కూడా చూసుంటారు. కానీ ఎవరికైతే దైవభీతి ఉంటుందో వాడు భయపడుతుంటాడు. అరే, ఒకవేళ మన మీదకి వచ్చినట్లయితే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అరే సాటి సోదరుల మీద ఆ విధంగా వచ్చింది, ఈ విధంగా ఎందుకు వచ్చింది అని చెప్పేసి అతనిలో దైవభీతి కలుగుతుంటుంది. మరికొంతమందికి ఇది ప్రకృతి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంతే తప్పించి దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది ఉండదు అందులో. కాబట్టి సోదరులారా, ప్రకృతి అంటే అది ఏదో కాదు,
దేవుని యొక్క చేతిలో ఇమిడి ఉన్నటువంటి వ్యవహారం అది. ఆయన తలిస్తే ఏదైనా చేయగలడు. కాబట్టి సోదరులారా, నిజమైనటువంటి మరి విశ్వాసి కానివ్వండి, ఆలోచన పరుడు కానివ్వండి, దీని వెనుక ఉన్నటువంటి ఆ దైవశక్తిని గుర్తిస్తాడు. అరే, ఆయన తలిస్తే ఏదైనా చేయగలడే అన్న భయం అతనిలో కలుగుతుంటుంది. ఒకవేళ ఏమి కూడా లేదనుకోండి, అంతే, మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ మామూలు అయిపోతుంది. ఎన్ని తుఫాన్లను మనం చూడలేదు సోదరులారా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలను మనం చూడలేదు. కానీ ఎంతమంది హృదయాలు దేవుని వైపునకు తిరిగాయి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ విధంగా ఎవరిలో తపనైతే ఉంటుందో, ఎవరిలో కోరికైతే ఉంటుందో వారికే దైవం తన మార్గాన్ని చూపిస్తాడు. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, దైవము మిమ్మల్ని మీరు బాగుపరుచుకోవాలి అన్న కోరిక మీరు లేకపోతే ఆయన ఎవరిని కూడా బాగుపరచడు. ఏ జాతిని కూడా ఆయన సంస్కరించడు. ఏ జాతి అయితే తనను తాను సంస్కరించుకోవాలి అన్న కోరిక ఉండదు. కాబట్టి మన సంస్కరణ నిమిత్తము మనకు ఆలోచన లేకపోతే దైవం ఏది కూడా మార్గాన్ని చూపించడు. అయితే ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే నిస్సందేహంగా ఆయన మన హృదయాలను తెరుస్తాడు. మరి మన మార్గాలను ఆయన సుగమం చేస్తాడు, సులభతరం చేస్తాడు. ఇంకా మంచి మంచి విషయాలు మనం వినడానికి మనకు అవకాశాలను కల్పిస్తాడు, మన హృదయాన్ని తెరుస్తాడు. మరి ఆయన నుండి దూరంగా పోతున్నాం అనుకోండి, మన హృదయాలకు ఆయన సీలును వేసేస్తాడు, తాళాన్ని వేసేస్తాడు. ఉదాహరణకు చూడండి, మన బాటిల్ను మూత మూసేసి బిందుల కొద్దీ నీళ్లు పోసినా కూడా ఆ బాటిల్లో ఒక్క చుక్క కూడా నీళ్లు రావు, నీళ్లు పోవు. ఎందుకంటే మూత అనేది అది మూత వేయబడి ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మన హృదయాలు కూడా సీల్ అయిపోయాయి అనుకోండి, ఎన్ని మంచి మాటలు కాదు కదా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి మంచి వ్యక్తులందరూ కూడా కలిపి కూర్చుని చెప్పినా కూడా అతని హృదయంలో ఒక్క మంచి మాట కూడా వెళ్ళదు. కాబట్టి మన హృదయాలు సీలు కాకుండా మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్న, దైవం ఎవరి హృదయాలు సీల్ చేస్తాడండి, ఎవరి హృదయాలు తాళాలు వేస్తాడు అంటే, మరి ఎంత చెప్పినా కూడా వినకుండా ఈ విధంగా జీవితం గడిపేవాడిని, ఈ విధంగా మరణము వచ్చే వరకు కూడా ఏ మాత్రం కూడా ఆలోచన చేయని వారిని, తన దైవాన్ని గుర్తించిన వారిని యొక్క హృదయాలు దైవము తాళాలు వేయడం జరుగుతుంది. ఇక ఒక్కసారి తాళం పడిపోయినట్లయితే ఇంక ఎంత మంచి మాట అతని ముందు వచ్చినప్పటికీ కూడా దానిని అతను అంగీకరించడు, దానిని వినడు కూడా. ఇక్కడ అదే చెప్తున్నాడు సోదరులారా, దైవము మీరు మంచి మార్గాన్ని మీరు కావాలి అన్న తపన మీరు ఉన్నట్లయితే ఆయన మార్గం చూపిస్తాడు. ఆయన మార్గం అత్యంత తేలికైనటువంటి మార్గము. కొండలను తవ్వేసి లేకపోతే సొరంగాలను తవ్వేసి మీరు ఆరాధన చేయండి అని దైవం ఇంత మాత్రం కూడా కోరడం లేదు సోదరులారా. మీరు భార్యాబిడ్డను విడిచిపెట్టేసి మీరు కోణంలోకి వెళ్ళి తపస్సు చేయండి అని కూడా కోరడం లేదు. పోనీ మీరు అన్నం పెట్టాలి అని దైవం కోరడం లేదు. ఆయనకు ఏవేవో దేవాలయాలు లేకపోతే మస్జిదులు చర్చిలు కట్టించాలని ఆయన కోరడం లేదు. ఆయన ఏది కూడా కోరడం లేదు సోదరులారా. ఆయన కోరేది ఒకటే ఒకటి, నీవు నన్ను గుర్తించు, నీ దైవంగా నన్ను గుర్తించు, నాకు ఎవరిని సాటిని సమానాన్ని చెయ్యకు, తుచ్చమైనటువంటి మనుషులను తీసుకొచ్చి దేవుని స్థానంలో పెట్టకు, తుచ్చమైనటువంటి జీవాలను ఇతర జీవజాలను తీసుకొచ్చి నా స్థానంలో పెట్టకు, నన్ను ఒక స్వరూపాన్ని ఒక ఆకారాన్ని కల్పించి నన్ను అవమానం చెయ్యకు అని మాత్రమే దైవం కోరుతున్నాడు. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. ఆలోచన చేయకపోతే మన మృత్యువు మన ముందుకు వచ్చేస్తుంది, కానీ ఈ విధంగా మాటలు వింటుంటాము, మాటలు వదిలేస్తుంటాము. కాబట్టి సోదరులారా, మన యొక్క బాగు కోసము మనకు ఆలోచన లేకపోతే, నేను బాగుపడాలి, నేను మంచి మార్గంలో వెళ్ళాలి, దైవాన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన కారుణ్యాన్ని నేను పొందాలి అన్న తపన నాలో లేకపోతే దైవం కూడా ఏది కూడా చేసేది లేదు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయాన్ని గురించి దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, మీరు ఏమి ఖర్చు పెట్టింది, అలాగే మీరు ఏమి మొక్కుబడి చేసుకున్నది అంతా కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మీ బాహ్యాన్ని కాదు, మీ ఆంతర్యాన్ని కూడా తెలిసినవాడు. కాబట్టి మన మనస్సులో మెదిలే ఊహలను సైతము తెలిసినటువంటి శక్తిమంతుడు ఆయన. కాబట్టి ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని మనం ముందు గుర్తించాలి. మనకు ఎందుకు ఆయన పట్ల భయం కలగడం లేదు అంటే, మనము ఆయనను మనిషి స్థాయికి దిగజార్చేసాం కాబట్టి, మనిషికి ఉండే బలహీనతలన్నీ ఆయనకు ఉంటాయి అని మనం భావిస్తున్నాం కాబట్టి దేవుని శక్తి మనకు తెలియడం లేదు. చూసాం మనం నిన్న దేవుని శక్తి ఎంత బలంగా ఉంటుందో. కాబట్టి అంత బలవంతుడు, అంత శక్తిమంతుడు మన దైవము. అంతే తప్పించి మరి మానవుని వల్లే అనేక కష్టాలు నష్టాలు పడ్డవాడు, ఈ విధంగా బలహీనతలకు లోనైనవాడు ఎంత మాత్రం కూడా దైవం కాజాలడు సోదరులారా. ఈ విషయాన్ని గమనించండి.
ఆ తర్వాత కొన్ని విషయాలు మనము ఇక్కడ తెలుసుకుందాము మన నిద్రకు సంబంధించి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడు అంటే ప్రతిరోజు కూడా ఉపవాసాన్ని పాటించేవాడు, అలాగే రాత్రంతా కూడా మేలుకుని దైవారాధన చేసేవాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని పిలిచి ఈ విధంగా చెప్పారు, ఏమయ్యా, నేను ఈ విధంగా విన్నాను, నిజమేనా? నువ్వు రాత్రంతా కూడా ఆరాధన చేస్తున్నావంట, పగలంతా కూడా ఉపవాసాలు పాటిస్తున్నావంట, నిజమేనా? అనగానే, అవును ప్రవక్త, నేను దైవాన్ని మరి ప్రసన్నం చేసుకోవడం కోసము, ఆయన సంతోషం పొందడం కోసం ఈ విధంగా చేస్తున్నాను అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పారు, ఇన్ని అష్కాకుం లిల్లా, నేను మీకంటే ఎక్కువగా దైవానికి భయపడేవాని, వా అతకాకుం లహు, నేను మీకంటే ఎక్కువగా దేవుని విధేయతను పాటించేవాడిని. ఇంకా అంతేకాదు, వసల్లి, నేను నమాజులు కూడా ఆచరిస్తాను, ఒక్కొక్కసారి నమాజ్ ఆచరించకుండా కూడా ఉంటాను. ఇంకా అసూము, నేను ఉపవాసాలు కూడా ఉంటాను, ఉఫ్తిరు, ఉపవాసాన్ని పాటించకుండా కూడా ఉంటాను. కాబట్టి ఇది నా సాంప్రదాయం. ఫమర్ రగిబ అన్ సున్నతి, నా యొక్క సాంప్రదాయానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో లైస మిన్ని, నాకు వాళ్ళకు సంబంధం లేదు. ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడం కోసము దైవం మిమ్మల్ని ఎంత మాత్రం కూడా వదలలేదు. దైవము తన ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ద్వారా మనం ఏది చేయాలో ఏది చేయకూడదు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నీ శరీరం మీద నీకు హక్కు ఉన్నది. ఆ శరీరం నిద్రను కోరుకుంటుంటుంది. ఆ శరీరానికి ఆకలిస్తే నీవు దానికి భోజనం పెట్టాలి. కాబట్టి శరీరం మీద నీకు హక్కు ఉంది. ఆ హక్కు మీరు నిర్వర్తించాలి. మీరు ఆరాధనలు కూడా చేయండి, ఆరాధనలు చేయకుండా కూడా ఉండండి. అంటే 5 పూటలు తప్పించి మీరు మిగతా సమయంలో చేయనవసరం లేదు. కాబట్టి ఈ విధంగా దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో తన ప్రవక్త ద్వారా ఆయన చెప్పాడు. కాబట్టి ఆ ప్రవక్త సూచించిన పద్ధతిలో మనము చేయడమే నిజమైనటువంటి దేవుని యొక్క ఆరాధన అన్నమాట. ఎందుకంటే దైవము స్వయంగా చెప్తున్నాడు, ఓ ప్రవక్త మీరు చెప్పండి, మరి ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా ప్రవక్తను అనుసరించాలి అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమ ప్రవక్త యొక్క విధేయతతో ముడిపడి ఉంటుంది. ఆ విధంగా అవసరం లేకపోతే తన ప్రవక్తలను పంపే అవసరమే ఉండేది కదా దైవానికి. సుమారు 1,40,000 మంది ప్రవక్తలు మానవాళికి మార్గాన్ని చూపించడం కోసం వచ్చారు. అందులో ఇబ్రహీం అలైహిస్సలాం వారు వచ్చారు, మూసా అలైహిస్సలాం వారు, మోషే ప్రవక్త వారు వచ్చారు, క్రీస్తు యేసు ఈసా అలైహిస్సలాం వారు వచ్చారు, అనేక మంది వచ్చారు. చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. వీరందరినీ దైవం ఎందుకు పంపించాడు? వీరందరినీ ఒక మాదిరిగా మనము చేసుకుని మనము మన ఆరాధనలు మన ఆచరణలు చేయడం కోసం. కాబట్టి సోదరులారా, మన ఆరాధనలు కానివ్వండి, మన ప్రార్థనలు, మన మొక్కుబడులు కానివ్వండి, మన విధానాలు కానివ్వండి, దేవుని యొక్క ప్రవక్త ఆచరణ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి మార్గదర్శకత్వం అవుతుంది. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, ఈ విధంగా నువ్వు చెయ్యకు, రాత్రంతా కూడా మేలుకొని ఆరాధన చేయమని దైవం చెప్పడం లేదు. కాబట్టి నీవు కొద్దిసేపు పడుకో, ఆ తర్వాత లేచి దైవాన్ని యొక్క ఆరాధన చెయ్యి. ఈ విధంగా రోజంతా ప్రతిరోజు కూడా ఉపవాసాన్ని పాటించమని దైవం కోరడం లేదు. మీరు రంజాన్ మాసంలో 30 రోజులు ఉపవాసాలు పాటించండి. మిగతా రోజుల్లో మీకు ఇంకా చెయ్యాలనిపిస్తే నెలకు 3 ఉపవాసాలు పాటించండి మీరు అని దైవం ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. మరి ఎవరైతే నెలకు 3 రోజులు ఉపవాసాలు పాటిస్తారో వారు నెలంతా ఉపవాసాలు పాటించినంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ విధంగా మన ఆరాధనలో కానివ్వండి, మన విధానాల్లో కానివ్వండి, మన హద్దులను ఎంత మాత్రం కూడా మనం అతిక్రమించకూడదు. దైవం ఒక హద్దును మనకు పెట్టాడు. దేవుని గ్రంథము, ఆయన ప్రవక్త సాంప్రదాయం మన హద్దును మనకు పెట్టాడు. కాబట్టి దేవుని ఆరాధనలో కానివ్వండి, మన వ్యక్తిగత వ్యవహారాలలో కానివ్వండి, ఈ హద్దును మనం ఎంత మాత్రం కూడా దాటకూడదు. కాబట్టి సోదరులారా, నేను మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజు మన చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, దైవం తాను తరచిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఆ జ్ఞానాన్ని నేను పొందాలి, దేవుని యొక్క మార్గాన్ని నేను పొందాలి అన్న తపన మనలో ఉండాలి. అటువంటి వారికి దైవం మార్గాన్ని చూపిస్తాడు. మరి ఒక్కసారి అతను మనసు పెట్టి ఆలోచిస్తే నిస్సందేహంగా దైవము అతను తన వైపునకు ఆకర్షించుకుంటాడు. ఇంకా అతని హృదయాన్ని తెరుస్తాడు. మంచి మంచి మాటలన్నీ కూడా అతని మనసులో వెళుతూ ఉంటాయి. మరి ఈ విధంగా కాకుండా అది వచ్చినప్పుడే నేను విశ్వసిస్తాను, అది వచ్చినప్పుడే నేను నమ్ముతాను,
అది వచ్చినప్పుడే నేను ఆలోచిస్తాను అంటే అది అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాము, మన మరణం వచ్చేస్తుంది, ఆ తర్వాత మనం లబోదీపం అంటాము. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దైవం మీకు నాకు మనందరికీ శాంతిని ప్రసాదించాలని మరి ప్రత్యేకంగా మరి ఏ సోదరులైతే ప్రస్తుతం మరి ఆ తుఫాను యొక్క విలయ తాండవానికి గురై ఆపదలు పడుతున్నారో వారందరికీ కూడా దైవము మరి శాంతిని ప్రసాదించాలని, వారిని అందరినీ కూడా కష్టాల నుండి బయటకు తీయాలని, దైవం అందరికీ మంచి చేయాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఓ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.